అందరికీ నమస్కారం. మనం డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల్లో సంఘ సభ్యులకి జెండర్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు దాదాపుగా 17 మాడ్యూల్స్ పైన ఎస్హెచ్జి మీటింగ్స్లోను, వివో మీటింగ్స్లోను, అలాగే సిఎల్ఎఫ్ మండల సమాఖ్య మీటింగ్స్లోను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. సో ఆ ట్రైనింగ్ ఇచ్చినట్టు రిపోర్ట్ రావాలి. ఎన్ఆర్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆధ్వర్యంలో మనం ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము అనేది రిపోర్ట్ రావాలనంటే ప్రతి వివోఏ గారు కూడా లోకోస్ గురించి ఆల్రెడీ తెలుసు. ప్లేస్టోర్లో మీరు లోకోస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీరు క్యాడ్ రోల్ రిక్వెస్ట్ ఇవన్నీ పెట్టుకో ఉంటారు ఇప్పటికే. ఒకవేళ పెట్టుకోకుంటే రోల్ రిక్వెస్ట్లో ఈక్వల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్హెచ్జి బుక్ కీపర్, వివో బుక్ కీపర్, సిఆర్పిఐజితో పాటు ఈక్వల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత ఈక్వల్ కనిపిస్తుంది. సో ఈక్వల్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈక్వల్లో హోము, ఐఎం ప్రొఫైలు, మీటింగ్సు, క్యాంపెయిను, రిపోర్ట్స్ అని కింద బాటంలో 5 అంశాలు కనిపిస్తున్నాయి. మీరు అందరూ కూడా గమనించవచ్చు. ఇందులో హోమ్ పక్కన ఏదైతే ఉందో ఐఎం ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం వివో ఐఎం ప్రొఫైలు, ఎస్హెచ్జి ఐఎం ప్రొఫైలు వివోఏ గారులు చేయాలి. అలాగే సిఎల్ఎఫ్ ఐఎం ప్రొఫైలు మండల సమాఖ్య అకౌంటెంట్లు చేయాలి. ఇప్పుడు మనం ముందుగా వివోఏ గారు లాగిన్లో ఉన్నాం కాబట్టి వివో ఐఎం ప్రొఫైల్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ వివో ఎదురుగా పెండింగ్ అని ఉంది. పెండింగ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వివో వివరాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ సెలెక్ట్ ద మాడ్యూల్ ఆన్ విచ్ వివో రిసీవ్డ్ ట్రైనింగ్ అంటే ఇక్కడ 17 మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. ప్రజెంటు ఏ మాడ్యూల్స్ పైన ట్రైనింగ్ ఇచ్చారో స్టార్టింగ్ నుంచి ఇస్తాం కాబట్టి ఎన్ని మాడ్యూల్స్ పైన ట్రైనింగ్ ఇచ్చుంటే అవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి. అలాగే సఖీ మంచ్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఆల్రెడీ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి సేవ్ చేయాలి. ఓకే అయిన తర్వాత సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది వివో ఐఎం ప్రొఫైల్ అయిపోయింది. వెరీ సింపుల్. అలాగే ఎస్హెచ్జి ఐఎం ప్రొఫైల్. ఎస్హెచ్జి ఐఎం ప్రొఫైల్లో ఇప్పుడు ఒక్కొక్క ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకొని ఆ ఎస్హెచ్జికి కూడా సేమ్ ఈ 17 మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్స్ ట్రైనింగ్ అయిందో ఆ మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్ పాయింట్ పర్సన్ ఎస్హెచ్జిలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి గ్రూప్లో కూడా జెండర్ పాయింట్ పర్సన్ మనం పెడతాము. సో ఎవరు ఆ గ్రూప్లో జెండర్ పాయింట్గా గ్రూప్లో వాళ్ళు ఎంపిక చేసుకున్నారో ఆ మెంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ ద మాడ్యూల్స్ అని విచ్ జెండర్ పాయింట్ పర్సన్ రిసీవ్ ట్రైనింగ్ ఆమెకి ఏ అంశాలపైన ట్రైనింగ్ ఇచ్చారో ఆ అంశాలని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు, లేదా సబ్మిట్ కొట్టేస్తే కూడా సబ్మిట్ అయిపోతుంది. సో ఈ ప్రకారము ఆ ఎస్హెచ్ఐఎం ప్రొఫైల్లో ఇప్పుడు ఒక గ్రూప్ అయ్యింది. సో అదేలాగా మనం ఉండే సంఘాలన్నీ కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నింటిని కూడా తప్పనిసరిగా గ్రూప్ వారీగా మీరు ఎంపిక చేసుకొని ఏ ట్రైనింగ్లు కంప్లీట్ చేశారో ఎంపిక చేసుకొని జెండర్ పాయింట్ పర్సన్ ఎంపిక చేసుకొని అలాగే జెండర్ పాయింట్ పర్సన్కి ఏ ట్రైనింగ్లు కంప్లీట్ చేశారో ఎంపిక చేసుకొని అలాగే సబ్మిట్ కొడితే అయిపోతుంది. సో ఈ ప్రకారం ప్రతి వివోఏ గారు దీన్ని ఉపయోగించుకొని మీ వివోలో అన్ని గ్రూపులకు కూడా ఈ ఐఎం ప్రొఫైల్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇచ్చేసి ఆ ట్రైనింగ్ రిపోర్ట్ కూడా లోకోస్లో మీ లాగిన్లో ఈక్వల్ దగ్గర సెలెక్ట్ చేసుకొని పూర్తి చేయాల్సింది తెలియజేసుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.